శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతోగానో దోహదపడతాయని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు అన్నారు. గత 2 రోజులుగా గణపురం మండల కేంద్రంలో రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ పోటీలో భాగంగా గెలుపొందిన విజేతలకు మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు మొదటి బహుమతిగా 10,016 రూపాయలను అందించారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసై ఉజ్వలమైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో గణపురం మండలంలో ఉన్నటువంటి యువకులు దైనందిన జీవనంలో క్రీడలను అలవర్చుకోవడం ఎంతో శుభ సూచకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గణపురం పట్టణ అధ్యక్షుడు హఫీజ్, నాయకులు గాజర్ల రాజు గౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి క్రీడాకారుకి, గెలిచిన ఓడిన అందరి క్రీడాకారులకి ధన్యవాదాలు. ఇది ఒక మెట్టుగా భావించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఓటమి ఎప్పుడు గెలుపుకు తొలిమెట్టు. ఈ క్రికెట్ టోర్నమెంట్ వల్ల మన నాయకత్వ లక్షణాలు అనేవి మెరుగుపడతాయి. ఈ ఓటమిని జీర్ణించుకోగలగడం, ముందుకు ఎలా సాగడం అనేది ఈ టోర్నమెంట్ ద్వారా అందరికీ తెలియజరుగుతుంది. ప్రతి క్రీడాకారుకు తెలుసుకుంటారు. మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. గన్పూర్ గ్రామం నుండి యువత ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కలిసి ఒక గణపురం గ్రామస్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ టోర్నమెంట్కు నన్ను మొదటి బహుమతి ఇవ్వాల్సిన సోదరులు కోరడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు గ్రామాలలో చాలా అల్లరిచిల్లరగా తిరుగుతూ జులాయిగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ మా గణపురం యువత మాత్రం ఒక మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ వాళ్ళు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో ఇప్పుడు యువకులుగా ఉన్న వీళ్ళు ఒక టోర్నమెంట్ నిర్వహించడం కాకుండా వీళ్ళు కూడా పాల్గొని ఇవాళ మన గణపురం ఇప్పుడు ఎవరైతే ఈ టోర్నమెంట్ నిర్వహించారో వాళ్ళు మొదటి బహుమతి సాధించడం జరిగింది. దానికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఆ యొక్క అభినందనలు తెలియజేస్తూ రానున్న భవిష్యత్తులో ఇంకా మీరందరూ కూడా ఇలాగే మొదటి బహుమతి కొట్టేలా మంచి ఆటలు ఆడాలని కోరుకుంటున్నాను. ఈ క్రీడల వల్ల మనిషికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా సాయంత్రం అయిందంటే వీళ్ళందరూ మేము చూస్తున్నాం ఎప్పటి నుండో, సాయంత్రం అయిందంటే కూడా ఇక్కడ యువత అందరూ ఇక్కడ చేరి క్రికెట్ కావచ్చు, ఇంకా వేరే వేరే క్రీడలు కావచ్చు ఆడుకోవడం. మా గణపురం గ్రామంలో ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా యువత అంతా ఒక మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నందుకు వారు అందరినీ అభినందిస్తూ, ఇలాంటి ఎక్కడ ఏ టోర్నమెంట్ జరిగినా ఇంకే ఎలాంటి సహకారం కావాలన్నా కానీ తప్పకుండా నేను నా తరపున మీ అందరికీ సహకారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత చెడిపోకుండా మీరు ఒక మంచి మార్గంలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇలాంటి ఇంకా ముందు చాలా మంచి కార్యక్రమాలు మీరు యువత తరపున చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.